తెలంగాణ సచివాలయంలో మరో వినూత్న ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. సచివాలయం 3 వైపులా సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నారు. 27 కోట్ల రూపాయల అంచనాతో టెండర్స్ ఖరారు చేశారు. 17 కోట్ల రూపాయలతో టెండర్స్ ను పిఆర్ కొండా కన్స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. ఇప్పటికే సోలార్ ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయి. 3 నుంచి 4 నెలల్లో సోలార్ ప్లాంట్స్ పూర్తి కానున్నాయి. ఈ సోలార్ ప్లాంట్ వలన 2 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవనుంది. సోలార్ విద్యుత్ ఉత్పత్తితో పాటు కార్ పార్కింగ్ షెడ్ కు ఉపయోగించుకునేగా ప్రణాళికను రూపొందించారు. మొత్తం 260 కార్లను పార్కింగ్ చేసుకునేలా ప్లాన్ చేశారు. సచివాలయంలో ఉత్పత్తి అయ్యే 2 మెగావాట్ల విద్యుత్ ట్రాన్స్మిషన్ ద్వారా ట్రాన్స్కోకు బదిలీ చేయనున్నారు. తెలంగాణ సచివాలయంలో మరో వినూత్న ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. సచివాలయం 3 వైపులా సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నారు. 27 కోట్ల రూపాయల అంచనాతో టెండర్స్ ఖరారు చేశారు. 17 కోట్ల రూపాయలతో టెండర్స్ ను పిఆర్ కొండా కన్స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. ఇప్పటికే సోలార్ ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయి. 3 నుంచి 4 నెలల్లో సోలార్ ప్లాంట్స్ పూర్తి కానున్నాయి. ఈ సోలార్ ప్లాంట్ వలన 2 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవనుంది. సోలార్ విద్యుత్ ఉత్పత్తితో పాటు కార్ పార్కింగ్ షెడ్ కు ఉపయోగించుకునే విధంగా ప్రణాళిక రూపొందించారు. మొత్తం 260 కార్లను పార్కింగ్ చేసుకునేలా ప్లాన్ చేశారు. సచివాలయంలో ఉత్పత్తి అయ్యే 2 మెగావాట్ల విద్యుత్ ట్రాన్స్మిషన్ ద్వారా ట్రాన్స్కోకు బదిలీ చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. తెలంగాణ సచివాలయంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గడిచిన కొద్ది రోజుల నుంచి టెండర్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. తవ్వకాలు కూడా తెలంగాణ సెక్రటరియట్ లో ఉన్నటువంటి 3 వైపులా కూడా నార్త్, సౌత్, వెస్ట్ వైపు 3 వైపులో కూడా తవ్వకాలు స్టార్ట్ చేశారు. భారీగా కట్టడాలు అంటే దాదాపు 265 దాకా కార్లు పార్క్ చేసుకోవడానికి వెసులుబాటు. అదే సమయంలో సోలార్ నుంచి కరెంటు ఉత్పత్తి చేసే విధంగా దాదాపు 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేలాగా దీనికి ప్లాన్ చేసిన జరిగింది. రీసెంట్ గానే టెండర్ దక్కించుకున్నటువంటి కొండా కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి సంస్థ పిఆర్ కొండా కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ 17 కోట్లతో L1 బిడ్డర్ గా వాళ్ళు దక్కించుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉంటుంది. దాదాపు 27 కోట్ల దాకా ఇది ఇప్పటికే టెండర్లను పెరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటిది మరొక 3 నెలల్లో 2.5 నుంచి 3 నెలల్లో పూర్తిగా కంప్లీట్ చేయాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం వారికి ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించినటువంటి పనులు చకచక జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇంజనీర్స్, అదేవిధంగా సోలార్ ప్లాంట్ సంబంధించినటువంటి విభాగం టెక్నికల్ సిబ్బంది, అదేవిధంగా మిగతా సిబ్బంది అందరూ కూడా పూర్తి స్థాయిలో దీని ఉన్నది. ఒక పక్క వర్షాకాలం స్టార్ట్ అయిన నేపథ్యంలో ఎంత తొందరగా ఒక పక్క విద్యుత్ ఉత్పత్తితో పాటు కార్లకు నీడలాగా, అదే సమయంలో వర్షం వచ్చినా అన్నిటికీ తట్టుకునేలాగా షెడ్ తరహాలోనే ఈ సోలార్ సంబంధించినటువంటి రూపొందించినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. మనకు ఈస్ట్ వైపు మినాయించి అంటే తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నటువంటి ఈస్ట్ వైపు కాకుండా వెస్ట్ వైపు, నార్త్ వైపు, అదేవిధంగా సౌత్ వైపు 3 వైపులో కూడా ఇవి ప్లాంట్ కు సంబంధించినటువంటి కూడా ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ మొత్తం కరెంటు ఉత్పత్తి అయ్యేటువంటి 2 మెగావాట్ల విద్యుత్ ట్రాన్స్మిషన్స్ కు అందజేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఆ బదిలీ అయిన తర్వాత మళ్ళీ యాసిస్ గా సెక్రటరియట్ కు వాడుకోవడమా లేదంటే ఇంకా వేరే అవసరాలకు వాడుకునేందుకు ప్లాన్ చేస్తున్న నేపథ్యం ఉంది. ఏదంటే కూడా మొదటిసారిగా అంటే సెక్రటరియట్ కట్టి దాదాపు 3.5 సంవత్సరాలు, దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. మొన్న రీసెంట్ గా తెలంగాణ తల్లి విగ్రహం కోసం పనులు స్టార్ట్ అయ్యాయి. అప్పుడు కొంతవరకు దీన్ని చేశారు, మార్పులు చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఈ సోలార్ సంబంధించినటువంటి దాంతో ఈ 3 వైపులా తవ్వకాలు చేయడం, కొంత మార్పులు చేర్పులు చేస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. అదే సమయంలో రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి కొంత దీనికి సంబంధించినటువంటి ఆయన నివేదికను బట్టి ఒక గేట్ ను కూడా మార్చేసి స్ట్రేట్ గా ఈస్ట్ వైపు గేట్ నుంచి లోపలికి వచ్చేలాగా ముఖ్యమంత్రి గేట్ ను కొంచెం మార్పులు చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ 3 సంవత్సరాల్లో ఇది పెద్ద మార్పు చేర్పుగా అవకాశం మనకు కనిపిస్తుంది. కనుక సెక్రటరియట్ లో ఉన్నటువంటి ఇంత విశాలమైనటువంటి దాంట్లో సోలార్ ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రతిపాదన మొదట్లోనే అనుకున్నప్పటికీ అది కార్యరూపం దాల్చి ఎట్టకేలకు రీసెంట్ గా తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఇప్పుడు తవ్వకాలు చాలా వేగంగా దాదాపు 27 కోట్లతో ఈ టెండర్స్ ప్లాన్ చేయడం జరిగింది. మొత్తానికి సోలార్ ప్లాంట్ ఏర్పాటు అనేది
ఖచ్చితంగా ప్రభుత్వానికి అని అదే సమయంలో సెక్రటరియట్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉద్యోగులకు కార్లు పెట్టుకునేందుకు కూడా వెసులుబాటు ఉండేందుకు అవకాశం ఏర్పడడంతో అందరూ కొంత దీనికి సంతోషం వ్యక్తమైనటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. నరేందర్, ప్రధానంగా సోలార్ ప్లాంట్ తో సహా దాన్ని కారు షెడ్ కి ఉపయోగించే విధంగా కూడా ఈ ప్రాజెక్టుని చేపట్టడం కూడా జరుగుతుంది. మరి ఇప్పటి వరకు పూర్తయ్యే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా 2.5 నుంచి 3 నెలల వరకు కంప్లీట్ చేయాలనేది ఆ సంస్థకు చెప్పినటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించిన టిఆర్ కొండ కన్స్ట్రక్షన్ కంపెనీకి పూర్తి స్థాయిలో బిడ్ ఎప్పుడైతే దక్కించుకున్నారో వాళ్ళకు సిఎస్ కానీ అదేవిధంగా ఉన్నతాధికారులు వారికి ఆదేశాలు జారీ చేశారు. వచ్చి 3 నెలల లోపలనే ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ కావాలి. ఇక్కడ కూడా కార్ పార్కింగ్ అదేవిధంగా మల్టీపర్పస్ గా కరెంటు జనరేట్ అయ్యే విధంగా సోలార్ ప్లాంట్స్ చేస్తున్న నేపథ్యంలో ఎంత వీలైతే అంత తొందరగా పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని కూడా సీఎం అధికారులకు ఆదేశించారు. అందుకనే తవ్వకాలు చేశారు. అందుకనే పార్కింగ్ కొంత ఇబ్బంది అవుతున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. గడిచిన కొద్ది రోజుల నుంచి తవ్వకాలు స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన ఆ ప్లేస్ లో ఉన్నటువంటి కారు పార్కింగ్, 2 వీలర్లు అవన్నీ కూడా ఇప్పుడు మరోవైపు పెట్టుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు కంటెస్టెడ్ అవుతున్న నేపథ్యాన్ని కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కనుక వాడకంలోకి వస్తే మొత్తం 4 వీలర్స్ అన్ని దాని కింద ఉండే అవకాశం ఉంటుంది. 2 వీలర్లన్నీ మరోవైపు పెట్టుకునే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు విఐపీలు కానీ ఎవరు వచ్చినా కూడా దాని కింద పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అధికారులు వచ్చినా కూడా అందులో పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఒక మంత్రులు, సీఎం మినహాయించి మిగతా అందరు కూడా ఆ షెడ్ లోనే సోలార్ ప్లాంట్ల కిందనే పెట్టుకునేవారికి అవకాశం ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యం ఉంది. వచ్చే 3-4 నెలల్లోనే ఇవన్నీ కూడా వాడుకలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరేందర్.